అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పాత రాజరాజేశ్వరి పేట వద్ద నేనున్నాను. ప్రస్తుతం ఇంకా ఇక్కడ వాటర్ లెవెల్ దాదాపు మోకాళ్ళ లోతు వరకు ఉంది. లోపలికైతే ప్రస్తుతం మీడియం వరకు వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో లోపలికి వెళ్ళే కొద్దీ కూడా చాలా డీప్ పాయింట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయని తెలుసుకోవడానికి ఏపీ మంత్రి సవిత గారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె ట్రాక్టర్లో లోపల జరుగుతున్నటువంటి సహాయ చర్యలు పైన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులతో. ఇప్పటికే ఇక్కడ ఒడ్డు దగ్గర నుంచి అధికారులంతా కూడా సమన్వయంతో నిర్వహించి ఎలాంటి సదుపాయాలు లోపల అందుతున్నాయని చెప్పి కనుక్కోవడమే కాకుండా ఆమె స్వయంగా పర్యవేక్షించడానికి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మేడం, 3 days నుంచి ప్రభుత్వం చాలా సహాయ చర్యలు అందుతుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఇంకా లోపల సరిగ్గా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు అనేది ప్రధాన ఏం లేదండి. మేము గత 3 రోజుల నుంచి నాకు 54, 55, 56 డివిజన్లో వేశారు. నేను ప్రత్యక్షంగా నేనే వెళ్తున్నాను. వెళ్ళిన చోట ప్రతి చోట కూడా మేము అడుగుతున్నాం, ఏమిటి మీకు అన్నీ అందాయా లేదా అని అడుగుతున్నాం. అన్నీ అందాయి. అవసరం కొన్ని చోట లోతట్టు ప్రాంతంలో రాని వాళ్ళకు కూడా డ్రోన్ ద్వారా పంపించాం, హెలికాప్టర్ ద్వారా కూడా పంపించాం. కొంతమందికి బోట్ల నుంచి కూడా తీసుకొస్తున్నాం. మళ్ళీ ట్రాక్టర్ ద్వారా కూడా ఫుడ్ పంపించినాం. మార్నింగ్ నుంచి పాలు పంపించాం, బిస్కెట్ పంపించాము, వాటర్ పంపించాం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పంపించాం, మళ్ళీ లంచ్ పంపించాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ పంపించాం, మధ్యలో పాలు కూడా పంపించాం, మెడిసిన్స్ కూడా పంపిస్తున్నాం. ఎప్పటికప్పుడు కలెక్టరేట్లోనే ఉండి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఏ డివిజన్లో ఏం జరుగుతుందని ఆయనే దగ్గరుండి పరిశీలించి మాకు దశాదిశ నిర్దేశిస్తున్నారు. ఒక పక్క అధికారులు, ఒక పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ఇదే పనిలోనే ఉన్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా ఎక్కడైతే వాటర్ తగ్గాయో అక్కడ అప్పుడే క్లీనింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ట్యాంకర్లు పెట్టి మున్సిపల్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ప్రజలు ధైర్యంగా ఉన్నారు. అనవసరమైన ఏదో రాద్ధాంతం సృష్టించాలని కొంతమంది రాజకీయ పార్టీలు చూస్తున్నారు. కానీ ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేము ధైర్యంగా ఉన్నామని ప్రజలే స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. ఆయన స్వయంగా సీఎం గారే మాట్లాడుతూ అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా సస్పెన్షన్ వరకు కూడా వెళ్తానని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మంత్రులను కూడా ఆయన ఉపేక్షించబోనని చెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు నైజం అండి. చంద్రబాబు నాయుడు ప్రజలే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం కష్టపడాలి. ప్రజలకు ఏమవసరమో ఒక పక్క మంత్రులకి, అధికారులకు, కార్యకర్తలకు కూడా ఇదే తెలియజేశారు. వెళ్ళండి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాలు తెలుసుకోండి, మీరు పని చేయండి అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ. చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం అలాంటిది. ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ అలాగే పనిచేశారు. ఆయన కూడా అలాగే పనిచేశారు. ప్రస్తుతం ఫ్లూట్స్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మేడం. 3 days బ్యాక్ ఇంకా రానున్న రోజుల్లో కూడా అంటే 2 రోజుల్లో మరో సైక్లోన్ ఉండబోతుంది అని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత మేర ఫ్లూట్స్ తగ్గుముఖం పట్టాయి, ఇంకా పూర్తిగా క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టే సమయం? 54, 55 క్లియర్ అయిందండి. 56 ఉంది. 56 కూడా ఫ్లో తగ్గింది, వాటర్ తగ్గాయి. దానికోసం మేము అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకి అందాల్సినటువంటి అన్ని సహాయక చర్యలు కూడా అందుతున్నాయి. వాటిని అధికారులు దగ్గరుండి సమీక్ష నిర్వహించుకుంటూ తాము కూడా మంత్రులు ఏదైతే ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా కూడా మేము స్వయంగా దగ్గరుండి ట్రాక్టర్ల ద్వారా కావచ్చు లేదా పడవల ద్వారా కావచ్చు వెళ్ళి స్వయంగా పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడ నిర్లక్ష్యం అధికారులు వహించినా కూడా ఇటు తాము కానీ సీఎం కానీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందరికీ సంక్షేమం కావచ్చు లేదా సౌకర్యాలు కావచ్చు పూర్తి స్థాయిలో అందుతున్నాయని చెప్తున్నారు మంత్రి సవిత. అదేవిధంగా ఆమె ఇప్పుడే లోతట్టు ప్రాంతంలోకి వెళ్ళి స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షించేటువంటి పనిలో నిమగ్నయ్యారు కూడా మనం చాలా లైవ్లోనే చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.